ఈ రోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా. సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు, కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరిలో చిప్పకూడు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంతే. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే. ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏమి ఉండదని నేను భావిస్తున్నా. అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందర పెట్టారు. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్కు ఉన్న ఎథికల్ లైన్ ఏంది, ఏ హద్దు దాటకుండా జర్నలిస్ట్ ఉండాలి, ఆ జర్నలిస్టు హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు క్షణికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడమనో లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అనుకుంటున్నాం కదా. మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలి, ఎలాంటి భాష వాడాలి, ఏ పదప్రయోగం హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఎ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక మీటింగ్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మెల్లో తాడేసుకొని రావడం, నేను జర్నలిస్ట్ అనడం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యూట్యూబ్ల వల్ల కాదన్నా? 100%. మరి ఎలా అన్నాడు? సోషల్ మీడియా తోటి వచ్చింది. అది ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడినా నేను. అయితే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిరు, తెలంగాణ బిడ్డలు ఎంత అద్భుతంగా అదే అన్నాడు. ఆ తర్వాత ఏం చేసిండు, సోషల్ మీడియాని తొక్కాలని చూసాడు. అదే సోషల్ మీడియా తొక్కుడు తొక్కితే పడిపోయాడు. అంటే ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. నీకు నచ్చితే ఇన్ లేకపోతే లేదు, నీకు నచ్చితే ఇన్ లేకపోతే లేదు. నన్ను అన్నాడు, నన్ను తిట్టిండంటే మరి వాని అభిప్రాయం, అది వాని అభిప్రాయము. నువ్వు అట్లా నీకు లేదు, ఇట్లా నీకు లేదు అని నీకు లేదు. ఆయన ఒకవేళ తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవడం చూస్తాడా? ఇప్పుడు పట్టించుకుంటాడా? సపోర్ట్ చేసిరన్నా? ఆ సపోర్ట్ తర్వాత ఎవడు పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకోడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని. అసలు మీడియా అంతా సోషల్ మీడియానే, అసలు మీడియా అంతా సోషల్ మీడియానే.
కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నది చాలా మంది వారియర్స్ ఉన్నారు, వాళ్ళ పుణ్యాన్ని వచ్చింది. ఇంకోటి అన్న, మీ మీద చాలా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీకు మంచి అనే వాళ్ళు ఉన్నారు, చెడు అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మీరు ఎన్ని కోట్లు సంపాదించారన్న? దందాలు చేస్తారంట బాగా. ఎస్, తీన్మార్ మల్లన్న ఎన్ని కోట్లు సంపాదించిండు, ఏడబెట్టిండు, ఏం కథ, ఆధారం తీసుకుంటారా అప్పుడే నీకు రాసి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వస్తుంది, తీన్మార్ దందాలు చాలా చేస్తాడండి. విషయం ఏంటంటే ఒక్కడు ఆధారం చూపించలేడు. నేను ఛాలెంజ్ చేసిన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఛాలెంజ్ చేసిన, ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడేటోడు ఎవడైనా సరే, తీన్మార్ మల్లన్న అక్రమంగా సంపాదించింది ఈ తప్పు చేసిండని ఒక ఎవిడెన్స్ తీసుకొని రర్రీ, నా నామినేషన్ వాపస్ తీసుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసి 17 రోజుల పాటు ఛాలెంజ్ మీద ఉన్నా, ఒక్కడు రాలే. అంటే మనం చేస్తున్నటువంటి క్రమంలో ఏం చేస్తారంటే ఇటు అన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇంకా ఇవే నువ్వు ఇంకేం చూసినావు, ఇవే ఇంకా చాలా వస్తాయి నా మీద. నేను పోయేటువంటి క్రమంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి కొత్తలోనే చెప్పిన, ఏదో తీన్మార్ మల్లన్న రోడ్డు మీద అంగి కూడా చింపుతారా, ఆ రోజు కూడా నాకు గుర్తుండే వస్తా ఉన్న దీనికని చెప్పిన. ఇవాళ తీన్మార్ మల్లన్న మీద ఆరోపణ చేస్తున్న దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నోటి మాట వట్టి కట్టేసి ఇచ్చి పెడతాడు. దమ్ముంటే నిజంగా మీరు దమ్ముండి మొనగాళ్ళు అయితే రారి చూద్దాం. ఒక్కడు రాడు, ఓడోడు సవాళ్ళు ఎత్తుంటాడు. నేను ఆడికి పోతే ఉత్సపడుతుంది, మళ్ళీ వాళ్ళకు ఏదిరా అంటే ఉత్సపడతారు. అంటే వాళ్ళకి సమాధానం చెప్పడానికి కాదు నా అంటే, వాళ్ళకి ఛానల్ నడవాలి. తీన్మార్ మల్లన్న ఫోటో తమ్నైల్ మీద ఉంటే నడుస్తుంది అనుకుంటే వాడు బట్టే మనం ఏం చేస్తుంది తప్ప బతకని. మీరు ఇంకోటి అన్నారన్న, నేను రాజీనామా చేయను అన్నారు ఒక సిచ్యువేషన్ లో. ఎందుకు మీరు రాజీనామా చేస్తే మళ్ళీ గెలవరని భయమా? విషయం ఏంటంటే నేను రాజీనామా చేస్తే డబుల్ మెజార్టీతో గెలుస్తాను, నాకు తెలుసు అది ఎట్లా గెలవాలో తెలుసు, ఎట్లా గెలుస్తానో కూడా తెలుసు. అవును, కానీ మళ్ళీ ఉప ఎన్నికలు పుట్టించడం కంటే ఇప్పుడున్నటువంటి 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం నేను ఉండాలి. ఓకే, మీరు చూసిరో లేదో మండల్లో నేను మాట్లాడిన మొట్టమొదటిసారి సభకు పోయి బీసీల బడ్జెట్ మీద మాట్లాడినా. నేను బీసీల పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు స్కూళ్ళ మీద మాట్లాడినా. నేను రాజీనామా చేస్తే ఎవడు మాట్లాడాలి మరి అవన్నీ? తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి పెద్ద లెక్కేం కాదు, గుర్తుపెట్టుకో. తీన్మార్ మల్లన్నకు ప్రజలు ఇచ్చిన తీన్మార్ మల్లన్న అనే పేరు చూడు, అది చాలా పెద్దది. కాబట్టి ప్రజల ఇంట్రెస్ట్ కాపాడడానికి ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా అప్పుడు తీసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి మేము ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు ఉంది, నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి అన్నాడు. మీరేమో 2028లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటారు. ఈ రెండిట్లో ఏది సాధ్యమైంది? ఆయన మచ్చల సంగతి ఆయన చూసుకోవాలి, ఆయన సీఎం సంగతి ఆయన చూసుకోవాలి. మేము రాహుల్ గాంధీ గారి ఆలోచనతో పోతా ఉన్నాం. మా ఫ్యూచర్ మాకు కనిపిస్తూ ఉంది, మేము ఏం చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా 100కు 200% తెలంగాణ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఒకటే లాస్ట్ వచ్చి మొన్న ఏమ్ల వీరేశం గారికి పోలీసులు కొంచెం నెట్టేయడం జరిగింది, అవమానం పరిచారు. అక్కడ మీరు కూడా ఉన్నారు. ఏమ్ల వీరేశం ఎమ్మెల్యేని పోలీసు వాళ్ళకి తెలియదన్న, వాళ్ళు దాని వెనక ఏదో రాజకీయం ఉందని. ఏమ్ల వీరేశం గారికి కాదు కానీ ఎవరికి కూడా అవమానం జరగకూడదు, ఎవరికైనా అవమానంగా ఫీల్ అవుతారు. అతను తెలవకుండా నెట్టిండా తెలిసి నెట్టిండా అనేది నేనైతే అక్కడే ఉన్నా. అక్కడే ఉంటే సరే అన్నను అడ్డుకుంటే అన్న కొద్దిగా మనస్తాపానికి గురైపోయాడు, పోయిన తర్వాత నేను డీసీపీ గారికి ఏసీపీ గారికి చెప్పిన, ఎవరైతే అవమానించారో వాళ్ళే పోయి సారీ చెప్పి తీసుకురండి అని చెప్పినా వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ సేమ్ టైం తెలిసినటువంటి అధికారులను పెట్టకపోవడం పోలీసుల తప్పు. రెండో విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యేని పదే అవమానించడం అనేది కూడా తప్పే. మరి అది ఎవరి ఇంట్రెస్ట్ కోసం చేసిరు ఏం కథ అనేది ఆయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిండు, దానికి ఏం సమాధానం వచ్చిందో నాకు తెలియదు. అక్కడైతే 100% పోలీసు వాళ్ళు తప్పు చేసిరు కానీ తెలియక చేసిరు అనేది నాకు అర్థం. ఒక మాట చెప్పానన్న, రాపిడ్ ఫైర్ కేసీఆర్ గురించి ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు, అంతా అయిపోయింది. చెప్పడానికి ఏం లేదు, గత చరిత్ర అంతే. హరీష్ రావు గురించి? హరీష్ రావు చాలా పెద్ద యాక్టర్, అంటే ఆస్కార్ లెవెల్లో ఉంటుంది ఆయన. కేటీ రామారావు కొద్దిగా నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు కలలు కన్నడు, సాకారం చేసుకున్నాడు. చంద్రబాబు గారు తన కొడుకు లోకేష్ గారిని ఒక స్థానం మీద కూర్చోబెట్టి తన ఫ్యూచర్ నంతా తన సామ్రాజ్యం వైపు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన. కొడుకు ప్రేమికుడు ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు. అతనికి పేదల పట్ల, అతని ప్రజల పట్ల
ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ, ఏది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి అయిపోయిందన్న. ఉం. చాలా పథకాలు కూడా అక్కడ అమలు అవుతున్నాయి. ఉం. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? 100 రోజులు పూర్తయినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు. ఇప్పుడు దాని ఫలితాలు ఇంకా అందలేదు. ఫలితాలు వచ్చినప్పుడు చూద్దాం. ఇంకా కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. ఇప్పుడు కొత్త పెళ్ళి అయిన వాళ్ళకి ఎట్లుంటుంది అబ్బా, అది వేరే కదా.